హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అబుదాబీలో ఆంధ్ర అమ్మాయి. మేము టూరిజంకి రాకపోయినా ఎలాగో కతార్ వచ్చాం కదా, ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏమున్నాయా విజిట్ చేయడానికి అని గూగుల్ చేస్తే ఈ సూక్ వాకిఫ్ చూపించింది గూగుల్. సో దాన్ని బ్లైండ్గా నమ్మేసి ఇక్కడికి వచ్చాము. క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి మాకు అర్థం కాలేదు. సరే అని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ సమ్మర్ కదండి, చాలా వేడిగా ఉంది. పైనేమో ఓపెన్ రూఫ్, ఏసీ కూడా లేదు. నడుస్తుంటే మాకు ఎందుకో చల్లగా అనిపిస్తుంది. ఏంట్రా ఇలా చల్లగా అనిపిస్తుంది అని చూస్తే కింద ఎయిర్ కండిషనర్ ఫిక్స్ చేశారు. చూడండి మీరు, ఇక్కడ నుంచుంటే ఇలా ఎయిర్ వస్తుందా, నార్మల్గా నుంచుంటేనేమో ఏమి ఉండట్లేదు. అలాగా అందుకే మాకు నడుస్తుంటే ఒక చోట చల్లగా ఒక చోట వేడిగా ఉంది ఏంట్రా అనుకున్నాము. అప్పుడే మాకు మన త్రివిక్రమ్ గారి డైలాగ్ గుర్తొచ్చింది, అక్కడ స్పేస్ లేదు క్రియేట్ చేసుకున్నారు అని. సూక్వాకి ఫేమస్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఈ డోర్స్, బిల్డింగ్ వాల్స్ అండ్ పైన రూఫ్ ఇవన్నీ కూడా పురాతపు కాలంవి. మనకు ఒక వింటేజ్ స్టైల్లో అప్పుడు మనకి ఎలాగుండేదో అవి అన్నీ ఇప్పటికీ వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తున్నారు. మనకి ఇక్కడ చాలా షాపింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. చూడండి, క్లోతింగ్ అంటే ఇది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది అని చూస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇక్కడ క్లోతింగ్ కానీ నెంబర్ ఆఫ్ అంటే చుడీదార్స్ అయినా, మెటీరియల్స్ అయినా, టాప్స్, కుర్తాస్ ఏదైనా సరే మెన్స్కి, లేడీస్కి అందరికీ చాలా రకాలైన వెరైటీ ఆఫ్ డిజైన్స్తో క్లోతింగ్స్ అండ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్. చూడండి ఇక్కడ కూడా చాలా రకాల డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ బ్యాగ్స్. ఇక్కడ చాలా కుప్పలుగా ఉన్నాయి బ్యాగులు అవన్నీ. ఇంకా నేను మీకు చూపిస్తుంది ఓన్లీ బయట డిస్ప్లే చేసి బయట కనిపిస్తున్నవే. ఇంకా లోపల కూడా షాప్లో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. లైక్ ట్రావెలింగ్ బ్యాగ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, అబ్బా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫుట్వేర్ షాప్స్ కూడా చాలానే ఉన్నాయి. చూడండి ఇక్కడ మీరు కలెక్షన్స్ చూస్తున్నారు కదా, ఇదొక షాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక షాప్. నేనంతా బయట నుంచే చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ఫ్యూమ్ చూసారా, 1999 ఖతార్ రియల్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 48,110 అరౌండ్ అలా ఉంటుంది. నిజంగా అంత పెట్టి కొనాలా, అంత మేము కొనలేమో అనుకుంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. పక్కనే ఇలాంటి షాప్స్ ఉంటాయి. ఇవి అయితే మనకి 20-30 రియాల్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకి కస్టమైజేషన్ కూడా చేస్తారు. మనకి ఎలాగా కావాలి, ఎంత కాన్సన్ట్రేటెడ్ కావాలి అంటే అంత కాన్సన్ట్రేషన్తోనే చేసి ఇస్తారు. ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూశాను. అక్కడైతే వాళ్ళు కిరోసిన్తో ఒత్తి పెట్టి అలాగా వెలిగించేవాళ్ళు. ఇప్పుడు అంతా కిరోసిన్ అంతా లేదు కదా, సో ఎలక్ట్రిక్ లైట్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మన అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, నానమ్మ తాతయ్య వాళ్ళ జనరేషన్లో యూస్ చేసినవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే మన జనరేషన్లో మనం చిన్నప్పుడు చూసుంటాం ఇవన్నీ. అంటే మనం ఇప్పుడు అప్గ్రేడ్ వర్షన్ కదండి, అందుకు అంటున్నాను. జస్ట్ ఫర్ ఫన్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది వీడియో, ఇది చూడండి. మనకి ఇంతవరకు ఇప్పుడంటే మన మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ చాలా మారిపోయినాయి, కానీ ఓల్డెన్ డేస్లో మ్యూజిక్ అంటే ఇదే కదా. అప్పుడు దీన్ని ఎలా యూస్ చేస్తారు, ఎలా పని చేస్తుంది అని అప్పుడు తెలిసేది కాదు. అండ్ ఇప్పుడైతే మాత్రం ఇది ఎగ్జిబిషన్లో చూసినట్టు చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ నైఫ్స్ చూడండి, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ రెండు ఉన్నాయి కదా, చాలా వెయిట్ ఉందండి బాబు. నేను ఫస్ట్ చూసి నార్మల్ జస్ట్ షోకేస్ ఏమో అనుకున్నాను. బట్ ఇది ఓపెన్ చేసి చూసాము. ఓపెన్ చేసి చూస్తే మాత్రం నిజంగా చాలా షార్ప్గా న్యాచురల్ నైఫ్ మనం ఎలా యూస్ చేస్తామో అలానే ఉంది. చాలా షార్ప్ ఉంది. మళ్ళీ చెయ్యి ఏమైనా కట్ అవుతుందేమోనని చెప్పి అలా చూసేసి చెక్ చేసి మళ్ళీ అది అక్కడ పెట్టేసాము. నెక్స్ట్ నాకు ఈ ఫోన్స్ అసలు మూవీస్లో చూసి ఎలా డైల్ చేస్తారబ్బా అని అనుకునేదాన్ని. అప్పుడు తర్వాత తెలిసింది. ఇంకప్పటి నుంచి నాకు ఇలాంటి ఫోన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ కనిపించిన ప్రతిసారి నేను వాటితో ఇలా ఆడుకుంటూనే ఉంటాను. చాలాసేపు నేను ఈ ఫోన్తో ఇలా డైల్ చేసుకుంటూ ఏవో పిచ్చిగా ఆడుకుంటూ, మా హస్బెండ్ ఇంకా చాలే పెట్టేసిరా, ఎంతసేపు అలా ఆడుకుంటావు, ఇంకా మిగిలినవి చూపించు, ఇంకా ఒక్క ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నావు అన్నారు. సరే మీరు ఈ డప్పు మోగించండి అయితే అని అన్నాను. ఇంకా వెళ్దామా అని అంటే, ఇదిగో చూడు ఇక్కడ ఇంకో ఫోన్ ఉంది అని చెప్పి మళ్ళీ డైల్ చేస్తున్నాను. ఇంకా వస్తావా, టైం అవుతుంది, లేట్ అవుతుంది అని అంటున్నారు. ఒక్కసారి వచ్చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ ఆ ఫోన్ తీసి కొంతసేపు అలా డైల్ చేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ డైల్ చేసి ఇంకా ఆడుతుంటే, అయినా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్తున్నాను అని అంటే, లేదు వచ్చేస్తున్నాను, మళ్ళీ డైల్ చేస్తున్నాను. ఎందుకు నాకు ఈ ఫోన్ అంటే భలే ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రేడియో అండ్ మిగిలిన వెరైటీ ఆఫ్ సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. అంటే గ్రాడ్యువల్గా అప్డేటెడ్గా వస్తున్న సౌండ్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చిన్నప్పుడు గోల్డ్ షాప్లో కాటా కింద చూశాను నేనైతే, దాని మీద వేసి కాటా వేస్తున్నట్టు. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది కదా.
చూడగానే నాకు ఇది సడన్‌గా హర్రర్ ఫీల్ అనిపించింది. ఇప్పుడు టెంపుల్స్ దగ్గర తాయెత్తులతో కట్టి ఎలా ఉంటాయో అలాగా. సరే లోపల ఏముంటుందా అని చెప్పేసి లోపలికెళ్ళి చూసాము. చాలా చాలా డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ భలే ఉన్నాయి. మ్యూజిక్ ఐటెమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఇవి మన చిన్నప్పుడు ఇంటి దగ్గర స్టార్టింగ్‌లో వేలాడదీస్తే ఎవరైనా వస్తే ఇలా మ్యూజిక్ వచ్చేటట్టు అవి అప్పుడు ఉండేవి కదా! అవన్నీ ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇవి పెళ్లి బొమ్మలు అనుకుంటా. అదే పెళ్ళివే ఓల్డ్ హెరిటేజ్ కంప్లీట్. అలా వస్తావని పట్టించుకోకూడదు అంటావా? హలో. ఇక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తగిలేటట్టు బలి పెట్టారే ప్రతి వస్తువు. నెక్స్ట్ అలా కొంతసేపు ఆడుకొని బయటికి వచ్చిన తర్వాత ఇవి చూడండి గాలికి ఎలా ఊగుతున్నాయో. వీటి కూడా కొంచెం సడన్గా చూస్తే కొంచెం భయంకరంగానే అనిపించింది లైవ్లో. నెక్స్ట్ ఇక్కడ ఇవి చూడండి అసలు ఎండిపోయిన నిమ్మకాయలు వీళ్ళు ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా వాళ్ళని అడగలేదు, జస్ట్ అలా చూసి వీడియో తీసుకున్నాము. ఇక్కడ అన్ని డ్రై ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మల్లెపూలు కూడా ఎండిపోయి అలాగా. బృందావనం సినిమాలో చూపించినట్టు కొంచెం సౌండ్ కానీ టచ్ కానీ ఉంటే తాబేలు దాక్కుండిపోతుంది కదా, అలాగే మేము కూడా వెళ్ళి అలా టచ్ చేయగానే దాక్కుండిపోతుంది. అది కూడా చూడండి, అదైతే దానికి గ్లాస్ ఉందని తెలియట్లేదు పాపం. నెక్స్ట్ ఇక్కడ అక్వేరియంస్, చిన్న మినీ అక్వేరియంస్ అన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఈ బర్డ్స్ కూడా మనకి అంటే లైవ్లో మనం పట్టుకొని అలాగా కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. పట్టుకుంటావు నువ్వు? హస్బెండ్ నువ్వు కూడా పిచ్చుకొని పట్టుకుంటావా అని అడుగుతున్నారు. అవి ఎగిరిపోయాయి అనుకోండి మళ్ళీ మనం ఫైన్ కట్టాల్సి వస్తుందేమోనని భయం వేసింది. ఆఫ్కోర్స్ అవి ఎగరవు, అవి వెల్ ట్రైన్డ్ కాబట్టి, బట్ స్టిల్ పట్టుకోలేదు. ఇంకా నెక్స్ట్ చూడండి కోడి పిల్లలు అన్నీ ఉన్నాయి. ఇవి కొనుక్కోవడానికా కోసుకోవడానికా అంటే కొనుక్కున్న తర్వాత మీరు కోసుకుంటారో పెంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. సరేలే నువ్వే ఉంచుకొని మేము వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి పెట్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ ఏం చూపించాలనుకున్నాను అని అంటే ఈ వాల్స్ అవన్నీ చూడండి అవన్నీ పాతకాలంవే, కొంచెం రెనోవేట్ చేసి వాళ్ళు ఇంకా అలానే అవి కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఇవి వాళ్ళు ఫిషింగ్కి అప్పుడు యూజ్ చేసిన బోట్స్ ఇవన్నీ. అది సో మనకి కొంచెం తెలియాలి కదా నెక్స్ట్ జనరేషన్కి అన్నీ షోకేస్ చేసి పెట్టినట్టు పెట్టారు. ఏంటిది బొటన్వేలు ఒక్కటే ఇక్కడ ఇలా పెట్టారు అని అనుకుంటున్నారా? వీళ్ళు 2019లో ఏషియా కప్ ఫుట్బాల్ని విన్ అయ్యారు. సో దాని విక్టరీగా వీళ్ళు ఈ గోల్డెన్ థంబ్ స్టాచ్యూని ఇక్కడ స్థాపించారు. సో ఇదండి మొత్తానికి మన సూక్ వాకిఫ్. అంటే ఫైనల్లీ ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఇది ఒక హిస్టారికల్ మార్కెట్ ప్లేస్. ఇది ట్రెడిషనల్ ఖతార్ ఆర్కిటెక్చర్ని ఇక్కడ చాలా బాగా చూపించారు. ఇక్కడ మనకి మంచి అట్మాస్ఫియర్తో అండ్ ట్రెడిషనల్ గార్మెంట్స్తో, హ్యాండీక్రాఫ్ట్స్, పర్ఫ్యూమ్స్ అండ్ మనకి కేవ్స్, రెస్టారెంట్స్తో మనకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వచ్చేసి ఇక్కడ లోకల్ డేట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ డేట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో అందుకని మేము కూడా వెళ్ళాము లోపలికి చూద్దాము అని చెప్పేసి. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉందండి. చాలామంది లోపలికి వెళ్తున్నారు. అంటే డేట్స్ కొనడానికి వెళ్తున్నారా లేదు బయట వేడిగా ఉంది లోపల ఏసీతో చల్లగా ఉంటుంది అని చెప్పి వెళ్తున్నారో తెలీదు, ఊరికే జోక్ చేస్తున్నాను. మ్యాక్స్ కొనడానికే వెళ్తారు. సో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు.
లోపలికి వచ్చిన తర్వాత భలే చల్లగా ఉంది. జనాలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నారు. సో, మొత్తం ఒకసారి చూసుకొని వద్దాము. ఎక్కడైనా నచ్చితే తీసుకుందాము అని ఇంకా అలా ముందుకొచ్చాము. ఇక్కడ చూడండి కొన్ని ఉన్నాయి. కొన్ని బాక్సెస్ ఉన్నాయి. అలా చూసుకొని నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత పచ్చివి అంటే కొంచెం అంటే మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ ఉన్నాయి. మ్యాక్స్ క్లోజింగ్ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అన్నీ సగం ఖాళీ అయిపోయి ఉన్నాయి. సరే ఇది మేము కొన్ని టేస్ట్ చేద్దాము, ఏదైనా బాగుంటే తీసుకుందాము అని చెప్పేసి ఇంకొకటి తీసి తింటున్నాము. ఇది మాత్రం భలే టేస్ట్ ఉంది. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఖర్జూరంలోనే రకరకాలుగా ఉంటాయి కదా! వాటి మొక్కలన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. మనం ఏది కావాలంటే ఆ మొక్క కొనుక్కొని తీసుకువెళ్ళొచ్చు అని. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి పచ్చి ఖర్జూరం వేలాడదీశారు. ఇది నెక్స్ట్ పండుతుంది. పండితే మనకి ఒరిజినల్‌గా వస్తది. అంటే కొంతమంది ఇలా గూడా తీసుకుంటా ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి డేట్స్‌తో డెకరేషన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి అల్ఫనర్ మాస్క్. ఇది సూక్వాకిఫ్ పక్కనే ఉంటుంది. దాని షేప్ చూసారా? వెడ్డింగ్ కేక్ షేప్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. విత్ డిస్టింక్టివ్ స్పైరల్ మినరెట్. అండ్ నెక్స్ట్ ఇదొచ్చేసి మనం ఇక్కడ కూర్చోడానికి రాయిలాగా అంటే సీటింగ్ స్టోన్ లాగా పెట్టాడు. లోపల ఒక చిన్న లైట్ పెట్టాడు. అది ఎలా పెట్టాడా అని చూస్తున్నాను. అండ్ అలా కూర్చున్నాను. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. బాయ్ బాయ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.